శ్రావణ ఋతువు, భాద్రపద ఋతువులలో ఎక్కువగా నార్లు పోస్తుంటారు. అదే ఒడ్లు వలికి నారు పోస్తుంటారు. ఈ కాలాన్ని బట్టి, వాతావరణ మార్పులను బట్టి ఈ వర్ష ఋతువులో బాగా నార్లు పోస్తుంటారు. మనం ఒక కొత్త మోటార్ అంటే బాక్స్ ఓపెన్ చేస్తున్నాము. ఈ బాక్సులో 3 పీజులు, స్విచ్, ఆటోమేటిక్ స్విచ్, మనం ఒక గ్రీన్ బటన్ నొక్కితే మనకు మోటార్ పోస్తుందా పోయట్లేదా అని చూద్దాం. మోటార్ పోస్తుంది, మంచిగా వాటర్ కూడా కారుతున్నాయి, కింద పడుతున్నాయి. 2025 ఈ మంత్లోనే మేము కొత్త మోటార్ వేసాము, కొత్త బోర్ వేసి మోటార్ బిగించాము. వాటర్ కూడా పోస్తున్నాయి, అదే నీళ్ళు పోస్తున్నాయి. నీళ్ళు తక్కువగా వస్తుంది. అప్రాక్స్ అంటే పైపు వచ్చి 2-2.5 ఇంచులు ఉండొచ్చు. ఇది నల్గొండ ఫ్లోరిన్ ప్రాంతం కదా, వాటరు సవ్యంగా ఉండకపోవచ్చు. ఒకసారి రుచి చూసి అంటే వాటర్ నోట్లో పోసుకొని చూద్దాం. నారు కూడా మొత్తం పట్టింది. ఈ మడిలో నిండుగా వచ్చేలాగా మనం మోటార్ ఆన్ చేసినాం కదా, అది నిండుగా పట్టినాక చాలాసేపటికి మనం ఈ వాటరు మళ్ళీ కిందికి పంపించాలి. ఎందుకంటే ఈ పీల్పు అంటే నారు ఎక్కువగా మురిగిపోకుండా, అంటే నారు మునిగి ఉన్నది కాబట్టి ఆ నీళ్ళని బయటికి తీయాలి. రోజు తడి తప్పాలన్నట్టు. తడి తప్పడం అంటే నీళ్ళు పెట్టాలి, తీయాలి. అదే ఇప్పుడు పీల్పు తీసినాము. పీల్పు తీసి వరం కట్ చేసి, అంటే వరం నుంచి బయటికి పంపిస్తున్నాం నీళ్ళు. అవతల ప్లేస్లో ఏం పోయలే నారు, ఈ ప్లేస్లోనే నారు పోసినాం. 3 భాగాలుగా ఉన్నది. వాటరు అంటే నీళ్ళు తక్కువ ఎక్కువగా పోస్తున్నది, నేను ఇప్పుడే గమనిస్తున్నాను. ఒకసారి తాగి కూడా చూద్దాం. ఇంత తక్కువ పోస్తున్నది. మళ్ళీ స్పీడ్గా లైట్గా స్పీడ్గా ఆగి అండ్ ఎక్కువగా పోస్తున్నది. ఈ వాటరు నేను ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాటరు చాలా వరకు ఇట్లా ఆగిపోయలేదు. ఒకసారి నేను తాగి చూశాను, కొద్దిగా ఉప్పులు ఉన్నాయి. ఇది పరిస్థితి. నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతం కదా, మరి ఆ ప్రాంతంలోనే ఉన్నాం కాబట్టి ఉప్పులు ఇంకా మనకు తప్పవు కష్టాలు. మనం వాటర్ తాగేలాగా ఉండాలనుకున్నాం, కానీ ఇంటికాంచి తీసుకుపోయేలాగా ఇక్కడ బోరు వస్తున్నది. అదే వాటర్ మనం చూసినాం కదా, రుచి చూసినాం. బోరు 100 ఫీట్ల దాకా వేసాము, మోటార్ కూడా దింపాము. జల ఎక్కువ లేకపోవడం వల్ల నీళ్ళు తక్కువ వస్తున్నది. ఇది పరిస్థితి. పోమోగ్రానైట్ మొక్క, దానిమ్మ చెట్టు. ఈ చెట్టు మేము వేసిన కొత్త బోరు పక్కనే నేను పెట్టాలని అనుకున్నాను. ఆ పక్కనే, ఆ పైప్ పక్కనే ఈ మొక్క పక్కన పార కనిపిస్తుంది లైట్గా. ఆ పార పక్కన తోవి ఆ పోమోగ్రానైట్ దానిమ్మ చెట్టుని దాంట్లో పెట్టేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ తోవాలి. తోవినాక ఆ మొక్క సరిగ్గా ఏనుకునేలాగా చుట్టూ పొదల్లాగా తోవి మిడిల్లో కవర్ తీసేసి, కవర్లో కొద్దిగా ఎర్రమట్టి ఉంది, ఆ ఎర్రమట్టి మొక్క తీసి
కవరు ముడేసి ఉంది. ఆ కవరు ఇప్పేసి ఆ మొక్క ఫస్ట్ అక్కడ పెట్టేసి ఆ ఎర్రమట్టి కూడా దాంట్లో పోసేస్తున్నాను. ఇప్పుడు మొక్కని సరి చేసి కరెక్ట్గా నిలబడేలాగా చేసి దాని ఏర్లు ఉంటాయి కదా, ఆ ఏర్ల పైన మనం ఇంతకుముందు ఆ మొక్క ఎక్కడుందో, ఎక్కడ మనం పెంచామో ఆ మట్టి కొద్దిగా పోయడం వల్ల ఆ మొక్క కొద్దిగా తొందరగా ఏనుకుంటుంది. అంటే బతకడానికి ఎక్కువ సూచనగా నేను ఆ మట్టిని ఏర్ల పైన పూస్తున్నాను. ఆ మొక్క కరెక్ట్గా నిటారుగా నిలబెట్టి ఆ మట్టి ఏర్ల పైన వేస్తున్నాను నేను. కొంచెం పదునున్న మట్టిని దానిపైన కొద్దిగా వేసి ఆ తర్వాత చూస్తుంటాం మనం. పూర్తిగా కొద్దిగా ఒక లెవెల్కి వచ్చేలాగా మనం కూడిపి, అంటే మట్టి పోసి దాని చుట్టూ పొదలు ఉండేలాగా మనం తయారు చేయబోతున్నాను. అంటే చుట్టూ సౌకర్యవంతంగా వాటర్ పోసినప్పుడు దాని చుట్టూ చేరేలాగా చేయాలి అంతే. మట్టిని కొద్దిగా వేస్తూ మొక్క ఖరాబ్ కాకుండా ఉంచాలంటే మొక్క గట్టిగా స్ట్రేట్గా ఉండేలాగా చూడాలి. చుట్టూ మట్టి వేసి ఒక లెవెల్కి వచ్చేలాగా మనం చేయాలి. పైన వేరే మన్ను ఉండే ఆ మన్ను మొత్తం ఇటు సైడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా, ఆ మట్టి వేరేది. లోపడున్న మట్టి కొంచెం మంచిగా ఉన్నది పదునుగా, ఆ మట్టి మాత్రమే నేను దాంట్లో మొక్క చుట్టూ పోసాను నేను ఒక లెవెల్కి వచ్చేలాగా. తర్వాత ఈ మొక్క పక్కన నుండి, అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాకాలం నీళ్ళు నిండకుండా ఒక కాలువలాగా తీయాలి. నేను తర్వాత తీస్తాను. మొక్క ఏనుకుంటే చాలా బాగుంటుంది. నేను కొన్ని మంచినీళ్ళు కూడా, అక్కడ పక్కన పొలంలో నీళ్ళు ఉన్నాయి, పక్కనే ఆ నీళ్ళు కవర్లో నింపుకొచ్చి మనకు ఇక్కడ పోస్తానికి ఏది లేదు, ఆ కవర్ తోటే తెచ్చి పోస్తున్నాను నేను. ఇంకోసారి కూడా తెచ్చిపోయాలి, ఎందుకంటే నీళ్ళు తేమ ఎప్పుడైతే అందుతుందో ఆకులు ఎండిపోవు, త్వరగా చెట్టు చనిపోదు. మనం కొత్తగా మొక్క నాటుతున్నాం కాబట్టి ఇది తప్పదు, శ్రమ. మళ్ళీ వాటర్ పోస్తున్నాను. ఆ చుట్టూ పోసినాక ఆ నీళ్ళు మట్టి పదునెక్కుతుంది. పదునైన తర్వాత మొక్క మంచిగా పీల్చుకుంటుంది. మళ్ళీసారి పోయినకి మళ్ళీ పోయాను నేను. ఇది చెట్టు, ఇప్పుడు నాటిన చెట్టు మంచిగా కనిపిస్తుంది కదా. చూద్దాం ఒక 3 days తర్వాత, అంటే 3 రోజుల తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది బోరు పక్కన నేను మొక్కని నాటాను. అది పోమోగ్రానైట్ దానిమ్మ చెట్టు. ఒక 3 days తర్వాత మనం చూసి, ఇది ఏనుకుంటే అంటే బతికితే చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకు కదా. ఫ్యూచర్లో మనమే తింటాం కొద్ది రోజుల తర్వాత, అది మంచిగా కాస్తుంది కదా, తొందరగానే పెరుగుతుంది. మనం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలని నాటాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటితే ఆ మొక్క పెద్ద అయి మీకే పండ్లు ఫలాలు ఇస్తుంది.
కానీ ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పండ్లైనా కూరగాయలైనా, ఎందుకంటే కోతుల బెడద అసలు మామూలు విషయం కాదు అది. ఇక్కడ ఊరి ప్రజలనే ఒక ప్రలోభ పెడుతున్నాయి. ఇప్పుడు నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ గింజలని నేను కూడబెట్టిన. చాలా రకాల జామ, పప్పాయి, దానిమ్మ ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో మన నల్లగా ఉంటాయి అల్లో నేరడి పండ్లు, గిన్నె పండ్లు కూడా అంటారు. మన డ్రాగన్ ఫ్రూట్ కూడా గింజలు ఉన్నది, జామ పండ్లు, సపోటా, దానిమ్మ కూడా ఉన్నది, ఆరెంజ్ కూడా, అది మ్యాంగో, మామిడి పండు, మామిడి గింజ, రేగు పండ్ల గింజ, ఇవి చాలా ఉన్నాయి. ఖర్జూర గింజలు కూడా ఉన్నాయి, సపోటా గింజలు, దానిమ్మ, ఆరెంజ్, అల్లో నేరడి, మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్, ఇవి పపాయ, జామకాయ, గువ్వ, ఇవి చాలా ఉన్నాయి. ఈ బాక్స్లో ఉన్నాయి మొత్తం. ఈసారి వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి, అందువల్ల భూమి తేమగా లేకపోవడం వల్ల గింజలు పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ గింజలన్నీ పెట్టేస్తాను నేను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. దాదాపుగా ఇవి ఒక 200-300 గింజల దాకా ఉండొచ్చు అప్రాక్స్. ఈ ప్యాకెట్ అంటే ఈ బాక్సు ఇలాగనే ఉంచి కొద్ది రోజుల తర్వాత, అంటే ఎప్పుడు వర్షం పడే సూచన ఉన్నప్పుడు మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ గింజలు ఆ పెట్టిన ప్రదేశం కూడా నీకు చూపిస్తాను. ఇవి ఇంకా వేరే వేరే రకాల గింజలు కూడా ఉన్నాయి, యాపిల్స్ కూడా ఉన్నాయి, యాపిల్ గింజలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ పెట్టాను నేను దీంట్లో గింజలు. మేము తిన్నవన్నీ దీంట్లో వేసేస్తాము. ఎప్పుడైనా మేము మార్కెట్కి వెళ్ళి పండ్లు ఫలాలు అవి తీసుకొస్తాం కదా, నేనైతే ప్రత్యేకంగా మా ఇంట్లో నేను చెప్తాను, ఆ గింజలను పడేయద్దు, నేను ఒక ప్యాకెట్లో వేసేస్తే అవి మంచి వాతావరణం, వెదర్ అనుకూలంగా ఉన్నప్పుడు ఆ గింజలు పెట్టడానికి అవకాశం ఉంటుంది, మనం పెంచుదాం. ఇత్తనపు వడ్లను తెచ్చినాక వాటిని నానిపి మొలకెత్తిన తర్వాత నాటు పొలంలో చల్లుతారు. అదే ఈ నారు ఏపుగా పెరిగాక నాటు వేస్తారు పొలంలో. రేగిపండ్ల చెట్టు, ఖర్జూర, ఇగో ఇక్కడ ఇక్కడ రేగిపండ్లు అండ్ ఖర్జూర, ఇక్కడ కొన్ని దిక్కుల్లో సపోటా కూడా పెట్టాను. ఇక్కడ ఖర్జూర అండ్ రేగిపండ్లు, ఇక్కడ దీంట్లో ఒక 2 చెట్లు బతికినా చాలా ఆనందం వేస్తుంది.
ఇక్కడ 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 అక్కడ ఇక్కడ చాలా దిక్కుల్లో గింజలు పెట్టిన. చూద్దాం తర్వాత పెరిగినాక. ఇక్కడ ఇక్కడ ఖర్జూర రేవన్లు, ఇక్కడ రేవన్లు అండ్ ఖర్జూర ఈ లొకేషన్లో పెరిగేటట్టు పెట్టిన. ఇక్కడ మామిడి గింజ పెట్టబోతున్నా. మామిడి గింజ ఇది అనుకుంటే అదే నా సంతోషం.